సో ఒక్కసారి ఇంటి లోపలికి వెళ్దాం. సో ఇంట్లో లోపల సంబంధించి ఎట్లెట్లా ఉన్నాయి అండ్ దాంతోపాటు మనకి ఇందాక చెప్పారుగా ఫస్ట్ అవార్డు విన్ అయినా అని చెప్పేసి ఆ అవార్డు అసలుకి దేనికి విన్ అయినరు, అసలుకి ఏ ఆర్ట్ అది, సో పిక్చర్ ఎట్లా ఉంటుంది, ఇట్లాంటివన్నీ కూడా అనుకుంటున్నారు కదా. సో ఒక్కసారి మనం కూడా లోపలికి పోయి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికైతే నేను ఇంట్లోకి వచ్చేసిన. సో ఇంటి దగ్గర మనం ఏ గోడ చూసినా కానీ ఆ గోడకి ఏదో ఒక ఫోటోగ్రాఫ్సే ఉంటుంది అనమాట. సో ఒక్కసారి నేను ఇట్లా ఇంట్లో తిరగంగానే ఫోటోగ్రాఫ్ అయితే నాకు కనిపిస్తుంది. సో దీంట్లో ఇదెవరు సార్? మా అక్క. నేను మీరు చిన్నప్పుడు మీ అక్క గారు? మా అక్క. ఏం పేరు అక్క పేరు? రుక్మిణీదేవి. మిమ్మల్ని ఏమని పిలుస్తుండే చిన్నప్పుడు? చెప్పండి, ఏం కాదు. యాది అంటుండే. యాదయ్య అంటుండే. సో చదివిస్తున్నట్టుంది మీకు. ఫోటో పోజా లేదంటే చదివిస్తున్నది? అక్క చదివిస్తుంది. ఎంత అందంగా సీరియస్గా ఉన్నా అసలు. అవును, ఆ బొట్టు అప్పుడు నా టోపీ కూడా ఎంత మోడర్న్ టోపీ వేసుకున్నా. అవును, చాలా మోడర్న్ టోపీ వేసుకున్నారు, ఫోటోకి పోజ్ ఇచ్చినట్టు ఇట్లా పెట్టిర్రు, చాలా అందంగా ఉన్నారు. ఈ పోజులు ఇవ్వరు కదండి, ఇవ్వరు. ఇది కూడా మీరేనా? ఇది నేనండి. నా కాలేజీలో 1957 వర్క్. ఇది కాలేజీలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కింద ఉన్నా. 1957 ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. ఇది ఫస్ట్ వర్క్. ఇది అప్పుడు నేర్పిస్తున్నారు, నేను నేర్చుకుంటున్నా. చాలా అద్భుతంగా ఉంది. సో ఒక్కసారి అప్పట్లో ఉండే ఆ ఫోటో, ఐ మీన్ ఆ పేపర్ కట్టింగ్స్ అన్నీ కూడా ఫ్రేమ్ చేయించి పెట్టిండ్రు. అవును. ఏంటి సార్ ఇది అసలు? ఇది ఆర్టికల్ నా పైన రాసిండ్రు, కొన్ని విషయాలు ఉన్నాయి. మెమోరియల్ కూడా ఉంది చూడండి. అవును, మెమోరియల్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏదో వర్క్ చేస్తున్నట్టు. నేషనల్ లెవెల్ కలెక్షన్ ఈ 2 వర్క్స్. అవునా? మోడర్న్ ఆర్ట్ నేషనల్ లెవెల్ ఢిల్లీలో ఉన్నాయి. అవి ఇవి 2 ఢిల్లీలో ఉన్నాయి. 2. ఇంత పెద్ద స్టోర్ నేను ఢిల్లీలో లారీలో తీసుకుపోయినా. ఎట్లా పంపించారు మరి? లారీలో పోయినా, నేను కూడా లారీలో పడి పోయినా, లారీలో కూర్చొనే పోయినా ఢిల్లీ. ఎన్ని రోజులు పట్టింది? 2-3 రోజులు పట్టింది. 3 రోజులు ఈ ఆర్ట్ని తీసుకువెళ్ళి అక్కడ డిస్ప్లే చేసి మళ్ళీ అక్కడ సెట్ చేసి డిస్ప్లే చేయడానికి ఎంత టైం పట్టింది సార్? అక్కడే ఇమీడియట్ గా అయింది అనుకోండి. అది కాదు కథ, వాళ్ళు అక్వైరీ చేశారు. ఎక్కడ ఉంది సార్ ఇప్పుడు ఇది? ఢిల్లీలో నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ అనేది. ఇప్పుడు ఢిల్లీలో 2 గ్యాలరీ ఉన్నాయి, గ్యాలరీస్. ఒకటేమో న్యాచురల్ గ్యాలరీ, హిస్టారికల్ సిచ్యువేషన్ చేసేటివి. ఇంకోటి మోడర్న్ ఆర్ట్ కొరకే గ్యాలరీ కట్టాడు. ఉట్టి మోడర్న్ ఆర్ట్. మన అప్పుడు ఆ రోజుల నుంచి నేషనల్ లెవెల్లో మన ఇండియాలో వాళ్ళందరూ పెద్ద పెద్ద స్కల్ప్టర్స్, వాళ్ళందరూ శంకు చౌదరి అని ఇంకా వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ కొరకు మోడర్న్ ఆర్ట్ల కొరకే కట్టిండు. మోడర్న్ ఆర్ట్ కలెక్షన్ చేసి ఆ గ్యాలరీలో పెట్టిండు. అందులో 2 నా ఉన్నాయి. అందులో ఒకటి అవకాశం దొరకడమే గొప్ప. 2 కాదు, 4 ఉన్నాయి. 4 ఫోటోలు లేదు. ఇదేమో మదర్ అండ్ చైల్డ్ చూడండి. ఇది ఇక్కడ మదర్ అండ్ చైల్డ్. ఇది ఇక్కడ మదర్ అండ్ చైల్డ్. మదరు మళ్ళా ఆ పైన ఉబ్బెత్తు ఉంది కదా, అది చైల్డ్. అదేంటంటే టీ గార్డెన్ లో వెనుకకు పిల్లని కట్టుకొని వస్తారు కదా. అవును, చాయ్ ఆకులు. అది క్యారెక్టర్. అది. ఓహో, ఇది సార్ ఇదే కదా ఆర్ట్. అంటే అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఇండియన్ ఓషన్లో డిస్టర్బ్ చేయకండి. మనమంటే కాదు, మన ఇంట్రెస్ట్ అది. చేపలు అంటున్నాయి, అక్వేరియం చేపలు. అవి అక్వేరియం చేపలు ఏమంటున్నాయి అంటే, ఇండియన్ ఓషన్లో డిస్టర్బ్ చేయొద్దు. ఆ మెసేజ్ ఇస్తుంది. ఆ కన్ను చూడండి ఎట్లా ఉంది. అవును, డోంట్ డిస్టర్బ్ ఇట్ అన్నట్టు. ఇందాక పక్షి కన్ను కూడా కొంచెం ఇట్లాగే కనిపిస్తుంది, కొంత. ఇది ఏ దానికి అది చాలా ప్రత్యేకంగానే కనిపిస్తుంది. ఉంటది కదా. ఇదేంటి సార్? ఒక స్టాండింగ్ లేడీకి సంబంధించి సాలార్జంగ్ మ్యూజియం కలెక్షన్ అండి. ఉంది ఇప్పుడు సాలార్జంగ్ మ్యూజియంలో. ఉన్నది, ఇప్పటికి ఉన్నది. అది 1972లో కలెక్ట్ అయింది అది. అయితే ఇదేంటంటే, నేను అప్పుడు దాని కొరకు రాళ్ళ కొరకు పోతుంటే గన్ పార్క్ పోతుంటే ఒకసారి ఏమైందంటే, ఇట్లా పోతున్నా జడ్చర్ల దగ్గర ఆ ప్రాంతం అనుకుంటా, సైడ్లో కొన్ని ఉంటాయి కదా, రాళ్ళు రప్పలు చెట్లు ఉంటాయి కదా. ఇది అడ్డగోలుగా పడేసిండ్రు అనమాట దీన్ని. అది ఇట్లా నిల్చొని ఉన్నది. స్పీడ్గా పోతుంటే ఎవరో మనిషి పోయిండు అన్నట్టుగా అనిపిస్తుంది కదా. నేను చూసేవరకు ఈ రాయి ఉన్నది ఆడ. అంటే క్యారెక్టర్ అందులో హ్యూమన్ ఎలిమెంట్ ఉన్నది.
హ్యూమన్ ఎలిమెంట్ ఉన్నది రాయిలో. ఒక రాయిలో హ్యూమన్ ఎలిమెంట్, ఒక అరే. మనిషి నిలబడ్డట్టు అసలు వెళ్ళేటప్పుడు మీ దృష్టి దానిపైన పడ్డం అంటే నేనంటే ఇక దీన్ని వదలొద్దని తీసుకొచ్చాను, ఇక్కడికే తీసుకొచ్చాను. ఇట్లా గమ్మత్ ఏముందంటే నీకు మెరుస్తుంది అది ఇక్కడ, అది మెరవకుండా అదేమో కారు కొద్దిగా చేసిన, రాయంతా కారు చేయలే, కొద్ది చేసుకుంటూ వచ్చిన. అదేమో రొమ్ము, ఇదేమో బట్టలు, అదేమో పైన ముసుగేసుకున్నట్టు ఉన్నది, ముసుకున్నది కదా. అవును. ఇక అంత క్యారెక్టర్లు ఉన్నాయి అట్లా. అండ్ అన్నిటికంటే ఇది చాలా స్పెషల్గా కనిపిస్తుంది. మీరే ఉల్లి బట్టి చెక్కుతారు, కానీ ఉల్లి బట్టి చెక్కే క్యారెక్టర్ని ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఏంటిది? థర్డ్ ఇయర్ ఎగ్జామినేషన్ వర్క్ ఇది. ఎగ్జామినేషన్ వర్క్ అంటే ఎంత స్ట్రిక్ట్గా ఉంటాము కదా. ఎగ్జామినేషన్ రెగ్యులర్ కాదు, క్లాస్ వర్క్ కాదు. స్టోన్ కార్ ఒక శిల్పి ఇంకొక శిల్పిని చెక్కారు. ఇదంతా నేను క్రియేట్ చేసుకోవడం. స్టోన్ కారు అంటే ఎవరో రాళ్ళు కొట్టే ఎక్కడో కూర్చున్నాడు కొడుతుంటాడు, అది అయిపోతుంది. కానీ నేనేం చేసిన, శిల్పిని పెట్టిన, శిల్పిని రాయి కొడతా ఉన్నాడు. ఎంత సీరియస్గా ఉన్నాడు చూడండి, జంపాలు గింపాలు. అరే రే 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 ఒక ఫోటో ఉండిపోయింది ఇది. చాలా చాలా అద్భుతంగా ఉంది సార్. సో ఇందాక నేను చెప్పిన కదా, ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నారని. ఇదంతా గ్యాలరీ అదే అనమాట. సో దీని గురించి కూడా తెలుసుకుందాం. సో సార్ ఎప్పుడు సార్ అది? ఏది మొన్న పద్మశ్రీ ఇచ్చినప్పుడు చేశాను. ఈయననేమో గవర్నరు, మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మన గవర్నర్ ఉండే, ఆయన నరసింహం గవర్నరు, వాళ్ళతోటి నాకు అవన్నీ జరిగినాయి, సన్మానాలు అవన్నీ జరిగినాయి. అయితే మిమ్మల్ని ఈడ ఒక సందర్భంలో ఒకటి అడుగుతాను. మీకు అవార్డులు ఇచ్చినప్పుడు ఉండే ఆ సంతోషం ఎక్కువ అనిపిస్తుందా, లేదంటే ఒక ఆర్ట్ గ్యాలరీలో మీ చెక్కిన శిల్పానికి సంబంధించి ఒక ఆర్ట్ గ్యాలరీలో ఉండేది సంతోషమే ఎక్కువ ఉంటుంది, అదే ఎక్కువ ఉంటుంది. వీళ్ళు అవార్డు ఇచ్చుకోకుండా ఏం చేస్తారంటే వాళ్ళ కొరకు, అంటే మేము ఇచ్చినామని చెప్పుకోవడానికి నాకు ఇస్తారు అవార్డు. మీ నిజమైన సంతోషం మాత్రం అదొక గ్యాలరీకి చేరినప్పుడే ఉంటే అది దాని ప్రిజర్వేషన్ ఉంటుంది, దాన్ని వచ్చే వాళ్ళకు ఇన్స్పిరేషన్ ఇస్తుంది. అదంతా అది గ్యాలరీలో ఉన్నందుకు అయితే మన దగ్గర లేదు కదా. ఇప్పుడు సాలార్ జంగ్ మ్యూజియం పోతే అప్పటివన్నీ చూస్తూ ఉంటాము, కానీ మా పీరియడ్లో ఉన్న గ్యాలరీ లేదు. అది నేషనల్ గ్యాలరీలో ఒకటి ఉన్నది, ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నది. అంటే నా వర్క్స్ ఉన్నాయి, సంతోషం. అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇండియన్ ఎంబసీలో నా వర్క్ ఉన్నది, అది చాలా సంతోషం. కానీ అవార్డులు అంటే వాళ్ళ మీకు వాళ్ళు ఇచ్చే గౌరవం, నాకు ఇచ్చే గౌరవం పక్కన పెట్టండి, వాళ్ళు చెప్పుకునే గౌరవాలు ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ కూడా ఒకటి కనిపిస్తుంది. ఇది ఏ సందర్భంలో దిగారు సార్? ఇది పెద్ద చతుర్ముఖి అనేది, ఇది ఢిల్లీలో ఉన్నది. చతుర్ముఖి అనేది ఒక స్కల్ప్చర్. స్త్రీ పైన ఎపిసోడ్స్ 4 ఎపిసోడ్లు ఉంటాయి స్త్రీకి. మీకు తెలియదు, 4 ఎపిసోడ్లు స్త్రీకి ఉంటవి. ఒక ఎపిసోడ్ ఏమో తల్లిగారింట్లో, ఓకే, చిన్నప్పటి నుంచి పెరిగి తల్లిగారింట్లో. రెండో ఎపిసోడ్ ఏమో అత్తగారింట్లో. మ్యారేడ్ కాగానే తల్లిగారిని మర్చిపోతుంది, అత్తగారింటికి అవుతారేనా. అక్కడ ఉన్నా కానీ కూడా తల్లిగారు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా, వాళ్ళు బాగుండాలని జీవనాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. రెండో ఎపిసోడ్ అయినా ఇంకోటి తన సొంత రూపం ఉంటుంది. ఆ రూపంలో ఏం చేస్తుంది, తాళికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. సొంత రూపం ఉంటుంది కదా, తాళికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. తాళి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది, తాళిని మొక్కుతుంది. దాని సంగతి అదొక ఎపిసోడ్. ఇక్కడ తాళి ఉన్న చూడు, ఇది తాళి, అదంతా స్వరూపం. ఇదేమో అత్తగారింట్లో హస్బెండ్ అండ్ వైఫ్, ఇదే హస్బెండ్, ఇది వైఫ్. ఓకే, ఇది తాళి. ఇదేమో సొంత మొక్క, వెనకాల కొప్పు కూడా పెట్టారు. కొప్పు ఏమో ఇక్కడ పడుతుంది, అసలు ఇంకో దిక్కు చూస్తేనేమో రొమ్మ పడుతుంది. అయితే గమ్మత్, ఇప్పుడు ఇదేమో అత్తగారింట్లో ఉన్నప్పుడు, అటువైపు ఏమో అబల ఒక్కతే ఉంటుంది అక్కడ దిక్కు. 3 అయినా. 4వ వైపు ఏముందంటే నిర్భయ అనేది ఉన్నది కదా, ఆ యాక్ట్, ఆమె పైన జరిగే దుర్మార్గాలు అవి ఇవి అన్ని కలిపి, అది 4వది. చతుర్ముఖి అంటే
స్త్రీ పైన 4 ఎపిసోడ్లు ఉంటాయని చెప్పుకోవడం జరిగింది. ఉమ్, ఈ ఒక్క స్కల్ప్చర్ తిరిగితే ఉమ్, 4 అవపడతాయి. ఉమ్. ఏంటంటే చాలా అద్భుతం సార్. లేదు, ఇది నాట్ ఏ జోక్. అసలు అసలు అంటే ఇంతవరకు ఒక స్త్రీని అడిగిన అమ్మగారిల్లు అత్తగారిల్లు రెండే రెండే చెప్తుంది. అంటది. ఎందుకంటే తెలియదు, తెలియదు కాదు, ఇక ఆమెకు అవసరం అవి లేదు. రెండే అమ్మగారిల్లు అత్తగారి అత్తగారిల్లు. అత్తగారిల్లు అంటే ఇక అయిపోయినట్టే. అయిపోయే వరకు చివరి శ్వాస వరకు అత్తగారిల్లే. అత్తగారి లేదా అసలుకి స్త్రీ జీవితంలో చతుర్ముఖి 4 ఎపిసోడ్లు ఉంటాయని చెప్పేసి మీ ఆర్ట్ తోటి చాలా మంది స్త్రీలకు తెలుస్తుంది ఇవాళ. తెలుస్తుంది. రెండవది ఏంటంటే ఇది నేషనల్ గ్యాలరీ ఢిల్లీలో కలెక్షన్. ఢిల్లీలో 4 ఉన్నాయంటే కదా, ఇది 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 ఒకటి, 4లో ఇదొకటి, ఇదొకటి ఇంకొకటి ఉన్నది, అది ఎక్కడ ఉంది చూపిస్తాను. అది సార్ ఇదేంటి? నాదే, ఇది నా పోర్ట్రేట్. ఎవరు చేశారు ఇది? నేనే చేసుకున్నాను. మీరే చేసుకున్నారు? నేనే చేసుకుంటా. అప్పట్లో మీరున్నది ఉన్నది యంగ్ గా ఉన్నప్పుడు. యా యా యా. సార్ మరి ఇవేంటి సార్? అవి వేరే. సో ఇవన్నీ మీకు వచ్చిన అవార్డ్స్ అవన్నీ. సో అవార్డ్కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఇక్కడెక్కడో రాళ్ళనే ప్రాణంగా మళ్ళీ ప్రేమిస్తుంటారు. గవర్నర్ ఇది ఫాస్ట్ గవర్నమెంట్. ఇగో రాజీవ్ గాంధీ నేను, ఎన్టీ రామారావు నేను. ఎంత విఐపీస్ అండి, ఎంతమంది ఒక్కరు ఉంటేనే ఇంత పెద్ద. రాయి అంటే చాలా ప్రాణంగా ఉంటారు, ఇక్కడ రాయి కొరిగే ఇక్కడ ఫోటోకి స్టిల్ ఇచ్చినట్టున్నారు. అదే కదా, నన్ను చూసి బోల్డర్స్ డాన్స్ చేస్తే అవి మీరేమో బోల్డర్ చూసి భయపడి అబ్బో రాయో అంటారా. కానీ నాకు అది వెన్నపూస మాదిరిగా అవపడుతుంది. దాన్ని మలవచ్చు, దాంట్లో ఉన్న గుణాలను తీయవచ్చు అనేటువంటి యోచన కలుగుతుంది. అప్పుడే బోల్డర్లా ఒక దైవస్వరూపం ఉంటుంది. మేము ఆర్టిస్టులు ఏం చేస్తామంటే పనికిమాలవన్నీ తీసేస్తే దేవుని స్వరూపం తీసుకొచ్చి మీకు ఇస్తాం. అది స్కల్ప్టర్ చేసే పని. రాతిలో ఉన్న విగ్రహాలు, అది కథ. అట్లా రాయిలా కొన్ని వర్క్స్ ఉంటాయి, అంటే ఒక కల్పన ఉంటుంది, దాన్ని బయటికి తీస్తాం, అప్పుడు అది బయటపడుతుంది. సో ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ కలెక్ట్ చేసి పెట్టుకున్నట్టున్నారు. అవును, ఈయన అంజయ్ గారు, సోనియా గాంధీ, మన ఇందిరాగాంధీ గారు, అక్కినే నాగేశ్వరరావు, వెంగళరావు చౌహాన్, వీళ్ళంతా పెద్ద పెద్దోళ్ళు. మదన్ మోహన్, మండలి రామకృష్ణ, శేషగిరావు, పిటి రెడ్డి, కొండపల్లి మదన్ మోహన్. నాకు 74లో అవార్డు వస్తుంది. ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ లలిత్ కళలు ఇస్తుంది. ఆమె చేయగలుపుతందుకు వస్తే నేను నమస్కారం పెట్టి. ఎందుకట్లా? నేను మనం సాధారణంగా నేను అనుకోనే ఉన్నా చేయగలిపొద్దని, ఎట్లాగో నమస్కారం పెడతాం కదా అని అనుకున్నా. అనుకోకుండా యాక్సిడెంట్లో ఆమెనే చేయగలుపుతందుకు వస్తే నేను నమస్కారం పెట్టిర్రు. ఎంత అవును, ఇక్కడ చెయ్యి కలపడానికి వస్తుంది, నమస్కారం పెడుతున్నారు. ఈయన మేయర్, మన సికింద్రాబాద్ మేయర్, షాలిబండ దగ్గర నెహ్రూ విగ్రహం చేసిన, అక్కడ సన్మానం జరిగింది నాకు. నెహ్రూ విగ్రహం చేసిన దగ్గర సన్మానం జరిగింది. ఎస్ యాదగిరి అని కౌన్సిలర్లు వాళ్ళంతా, ఇంకో పిటి రెడ్డి. ఇదైతే తెలిసిందే, పాస్ట్ ముఖ్యమంత్రికి సంబంధించిన మా నాన్నగారు. మీ నాన్నగారు చాలా గొప్ప విషయం అండి. ఇక్కడ సార్ ఒక్క చిన్న ఫోటో, ఒక్క లీడర్ మీద తిరుగుతూనే పెట్టుకుంటారు. అన్ని చిన్న బుడ్డగా ఉన్నాయి ఫోటోలు, ఇవన్నీ పెడితే వీలు లేదు కదా, ఇవన్నీ పెడితే ఇట్లా పెట్టుకోవాలి. అందుకనే చిన్న చిన్న ఫోటోగ్రాఫ్స్ కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. ఇది ఈయన, వీళ్ళంతా పేరు. ఈయన కూడా గవర్నర్ మన దగ్గర ఉండే. ఇక ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావు, ఈయన కూడా మన మినిస్టర్, మన ఢిల్లీ. శ్రీనారాయణ రెడ్డి కల్చరల్ మినిస్టర్. శివశంకర్, ఈయన పేరు విన్నావు కదా, శివశంకర్. సో ఎన్నో జ్ఞాపకాలను మనకి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మీరు మామూలు మనుషులు గారు,
నన్ను తవ్వుతున్నారు వాళ్ళకి వచ్చే రాళ్ళని రప్పలు అన్నీ తీస్తున్నారు. మాకు ఇవాళ అదృష్టం కలిగింది మీ జ్ఞాపకాలని మళ్ళీ ఇంకోసారి పరిచయం చేయడానికి. దీనికి గోల్డ్ మిల్ దొరికింది. ఇది దీని కథ ఏంటంటే, అశ్వమేధ యాగం అని ఉంది కదా మన పురాణాలలో. అశ్వమేధ యాగంలో ఏంటంటే గుర్రాన్ని వదులుతారు, ఒక ఫ్లాగ్ ఇస్తారు. అది మామూలుగా రియలిస్టిక్లో గుర్రము ఫ్లాగ్ అన్నీ ఉంటాయి. దాన్ని ఆధునిక శిల్పంలో కూడా చేయాలి. ఇది ఆధునిక శిల్పం. ఇది గుర్రం, తోక, ఇది జెండా. అంత చినిపోయింది, యుద్ధాలు చేసుకుంటూ. తోక ఇది తోక, ఇది జెండా. ఇది గ్యాలోపింగ్ పోస్చర్ అంటే ఇట్లా ఇట్లా ఎగిరే పోస్చర్ అంటారు. గ్యాలోపింగ్ పోస్చర్ మామూలుగా నిల్చున్న పోస్టర్ కాదు, ఇట్లా ఎగురుతుంది కదా అది గ్యాలోపింగ్ పోస్చర్లో ఉన్నది. దీని మీద ఎగిరింది ఇట్లా. అంటే ఇవన్నీ పెట్టినందుకు ఇలా లైఫ్ ఉంటుంది అన్నమాట. అవునా కదా? లేకుంటే స్టాటిక్ లైఫ్లెస్ వర్క్. నా వర్క్స్ అన్నీ లైఫ్ ఉంటాయి. ఇది గుర్రము, ఇది గ్యాలపింగ్ ఎగురుతున్న చూడండి, స్టాటిక్ లేదు. ఇగో దీనిపైన ఇట్లా లేసి ఉంది కదా, కాళ్ళు అదే ఇట్లా లేసే ఉంది కదా, అంటే ఇట్లా ఇక్కడికి వంగింది కదా, అంటే గ్యాలపింగ్ పోస్చర్ అనమాట. దీనికి గోల్డ్ మెడల్ వచ్చింది. గోల్డ్ మెడల్ ఫస్ట్ 74 మన ఆంధ్రప్రదేశ్, మన ప్రభుత్వం లలిత కళ ఆంధ్రప్రదేశ్లో గోల్డ్ మెడల్ వచ్చింది. ఎంత ఒక వర్క్ అండి. ఫస్ట్ ఆర్ట్ గోల్డ్ మెడల్ రావడం అవన్నీ ఉన్నాయి అనుకో. అందులో ఒకటి ఇది ఎక్కడ ఉందంటే మన ఇక్కడ ఉంది చూడండి. ఏది ట్యాంక్ బండ్ కింద చెమనుంది, దాన్ని ఏమంటారు? మనం ట్యాంక్ బండ్ కిందికి పోతాం కదా, బతుకమ్మ ఘాట్ ఉంది. లేదు, ట్యాంక్ బండ్ ఏమో పైన ఉంటుంది, కింది నుంచి ఇట్లా పోతే లెఫ్ట్కి ఒక చెమన పెద్దది ఉంటుంది. ఇవాళ నన్నంతా పాత సంగతులు తీసుకుపోతున్నారు. ఇక అయితే ఈ సందర్భంలో ఇంకో ముచ్చట, ఆ రోజు కాలేజ్కి కారు పంపిస్తే అప్పట్లో కార్లో పోవడం అనేది చాలా గొప్పగా ఫీల్ అవుతుంది. అవును. దోస్తులు ఏమన్నారు? దోస్తులు దాని వెనకాల అంటే నన్ను కట్టింగ్ చేసేందుకు యోచన చేసిండ్రు. ఏఎన్ఆర్ దగ్గర పోవద్దు, వీడు ఏఎన్ఆర్ దగ్గర పోవద్దు, అక్కడ పోతే వీనికి ఏమైనా లబ్ధిలు దొరుకుతాయి, అవి దొరుకుతాయి. దోస్తులు సంతోషం అనేటోడు ఒక్కడూ లేడు. జాంజిగిరి దోస్తు ఎవరు లేడు. కటింగ్ చేసేటోళ్ళే నేను రాడు అంతే. మంచి దోస్తాను దొరకలేదు అప్పట్లో. నీకు ఒక సంగతి చెప్తా, నేనేమో ఎదుగుతున్నా, నా వెనకాల వాళ్ళు ఇక దోస్తులు ఆడికెళ్ళవుతారు. నా వెనకాల వాళ్ళు పడుతూనే ఉన్నారు, నేనేమో ఎదుగుతున్నా. ఇదొక సంగతి. ఆర్ట్ కాంపిటీషన్లు ఇక్కడ కాంపిటీషన్లు అవుతుండే కదా, నా వరకు వస్తుంది. అయితే వాళ్ళు అదిగరకు ఈసారి అవార్డు రానివ్వద్దు అంటే ఆ గుసగుసలు నడుస్తూనే ఉంటాయి. అవి వర్క్ కూడా రాని. నేను ఒకసారి అన్నా వాళ్ళతోటి, బాబు ఇవన్నీ కథలు నాకు చెప్పకండి, నా వర్క్ వస్తుంది, మీరు తొవ్వయ్యాలి, అది పక్కకి జరుపుకోవాలి. నా లాంగ్వేజ్ అంటే నలుగురు ఉన్న దగ్గర మా ఆర్టిస్టులు, నా వరకు వస్తుంది ఇట్లా, మీరు ఎదుర్కొని దాన్ని రానియకుండా పెట్టే వీలు కాదు, మీరు పక్కకు జరగాలి. అది కథ. అట్లా చెప్తుంటే నేను వర్క్లు వస్తుంటే పోతుంది. ఇంకా డిస్ప్లే చేసుకోవడంలో కూడా అట్లా నా చదువులండి. జెలస్ పక్క ఆర్ట్లో చాలా జెలసీ ఉంటుంది. చాలా అంటే చాలా. డిస్ప్లేలలో కూడా డమ్మీగా పెట్టాలి నా వరకు, మంచిగా దాన్ని ఇంకా ఎలివేటెడ్ చేసేటట్టు పెట్టకూడదు. అది కూడా జర దబాదే అని చెప్పేటోళ్ళు, చేసేటోళ్ళు కూడా. కొట్లాటైంది, నువ్వు ఎక్కడైనా పెట్టరా, నా వరకు నాదే ఉంటుంది. బాధ అనిపించకపోతుండే, బాధ అనే సంగతి ఉండకపోతుండే. నేను లైట్గా తీసుకొని వాళ్ళు ఏమైనా చేసుకొని దాంట్లో ఏమైనా చేసుకుంటారు అటుంటుంది. కంపల్సరీ నాకు అవార్డు రావడం, ప్రింట్ చేయడము, అవన్నీ జరగడం, వాళ్ళు ఏమైనా చేసుకుపోంటారు అట. అది హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా. వర్క్ వచ్చేది పోయి
ఇప్పుడు ఏం వర్క్ జరుగుతుంది సార్? ఆ? మళ్ళీ మీ ఎగ్జిబిట్స్ చూసే అవకాశం ఉంటుందా? ఉంటుంది చేయాలి. అది ఇప్పుడు చేయాలనుకుంటున్నా, ఒక మంచి ఎగ్జిబిషన్ పెట్టాలని. లాస్ట్ ఎగ్జిబిషన్ అది, విత్ ఆల్ ఇవన్నీ రికార్డ్స్, కొన్ని అవి ఇంకా మీద ఉన్నాయి, కొన్ని వుడెన్ వర్క్స్ ఉన్నాయి, అవన్నీ పెట్టాలని ఉన్నది. ఎందుకు అట్లా లాస్ట్ అంటున్నారు? లాస్ట్ ఎగ్జిబిషన్ చాలా నీకు ఇంతవరకైతే నన్ను పక్కన పెట్టిండ్రు, ఇంతవరకు ఏం కాలే, అది వేరే సంగతి, నాకు అవసరం లేదు. అప్పటికి కూడా 80% ఉన్నాయి. మొన్న అవార్డు చాలదా? మొన్న ఇచ్చిన 9 మందిలో మీరొక్కరు. నేను ఒక్కరిని. మళ్ళీ అది ఆయన దిల్ ఖోల్కేది 1 crore రూపాయ మామూలు అది. ఏదో 5 లక్షలు 25 లక్షలు ఇద్దాం, జర డడ్డా చేద్దాం అన్నట్లు చేయలే. 1 crore దేదే ఉసుకో. చాలా సంతోషం. చాలా సంతోషం. ఇదివరకు అన్యాయాలు జరిగినాయని అందులో కవర్ అయిపోయినాయి, అంతే కదా. అంతే. ఇదివరకు చేస్తే జమ చేస్తే 1 crore వరకే ఇగుక్కుంటూ వస్తుంటే సడన్గా మీదకెళ్ళబడ్డా. మరి ఏం చేస్తారు అవి? ఏమో వచ్చినాక చూద్దాం, నీకు పిలుస్తా కదా. ఇప్పటి వరకు ఏం అనుకోలేరు? అది రానే లేదు కదా. రాకముందు ప్రణాళిక వేసుకునే ఏ పరిస్థితి అవసరం లేదు, వచ్చినాక ముందు పడ్డ దక్కాక ముందు ఎదుర్కొన్న ఇబ్బందులకి ఈసారి ప్రణాళికలు ఏం లేవు. ఏం అనవసరం, అది వచ్చినాక చూసుకుందాం. వచ్చినాక నీకు ఒక మాట చెప్తారు, సైకాలజీ ఏంటంటే, సైకాలజీ తెలుసు కదా, అది వచ్చినాక ఆ సంతోషం దాంతో ప్రణాళిక తీసుకుపోతూనే ఉంటుంది. అది రాకపోతే చేస్తే, అది రాకపోతే ఇంకో తీరు అవుతుంది. అది రాకపోతే ఇంకో తీరు అవుతుంది. అందులో కటింగ్లు బిట్టింగ్లు ఎన్ని అవుతాయో తెలియదు. ఇన్కమ్ ట్యాక్స్ అన్నో మాట్లాడుకుంటాం. అవి ఏమన్నా కానీ అనౌన్స్మెంట్ చేసిండు బహాటంగా, ఆర్భాటంగా, అధికారికంగా. जो अब तक नहीं मिला ना, అందుకే కదా మీరు వచ్చారు, లేకుంటే ఎందుకు వస్తుండ్రు? మేము మీకోసం చాలా సందర్భాల్లో అనుకున్నాను. ఎవరు ఎక్కడ అంటే మీ అత్తపత్త జాడ దొరకదు. నాకు దొరకదు, ఎందుకంటే నాకు ఎన్నో ఉన్నాయి. ఇది రుకాటీలు, దాన్ని ఏమంటారు, ఫెన్సింగ్లు ఉన్నాయి. ఫెన్సింగ్లు దాటి మీరు రాలేరు. ఇంకా కొన్ని గమ్మతులు. ఒక లాస్ట్ పాయింట్ ఒకటి చెప్తా. చెప్పండి. నాకు దుష్మన్లు ఎక్కడెక్కడ ఉన్నారంటే, ఈ ఫీల్డ్ ఇక్కడ లోకల్ ఢిల్లీలో కూడా ఉన్నారు. నాకు ఢిల్లీలో పోయిన ఎట్లా ఉందంటే, మనోళ్ళే ఆడ పోయి నాకు అగెన్స్ట్గా ఉంటారు. ఆడ వాళ్ళతోటి నన్ను కలవనియరు. అవన్నీ కథలు వేరు. ఒక సంగతి చెప్తా. ఈ మదర్ అండ్ చైల్డ్ అనే వర్క్ ఉంది కదా, అది ఢిల్లీలో పెట్టిన అయ్యింది, ఎగ్జిబిషన్ అయింది. వాళ్ళు మోడర్న్ ఆర్ట్ గ్యాలరీ వాళ్ళు తీసుకుంటామని డిసైడ్ చేసిండ్రు. జ్యూరీ ముండా కొడుకులు ఇక్కడోళ్ళు, జ్యూరీలో ఒక మెంబర్ లక్ష్మణ్ గౌడ్ అని పేరు వినిండొచ్చు, పెయింటర్. వాడు అందులో జ్యూరీలో ఒకడు. వాడు నాకు కట్టర్ దుష్మన్. నాకు వీళ్ళేమో తీసుకుంటామని ఓకే చేశాడు. వాడు డైరెక్టర్ దగ్గర పోయిండు, ఢిల్లీలో డైరెక్టర్ దగ్గర పోయి, నువ్వు ఆ పని తీసుకుంటావంటే, నువ్వు రుష్వత్ తీసుకొని పైసలు తీసుకొని కొన్నావంటే నేను పేపర్లు ఇస్తాను అని చెప్పాడు. డైరెక్టర్ భయపడతాడు కదా, ఎందుకు వచ్చినాడు. సరే అని పక్కన పెట్టిండు, కొనలే. నేను తెల్లారి మర్నాడు పోయినా. నా వర్క్ ఏమైందంటే, అరే నీ వాళ్ళే అయ్యా, అదంతా నా మీద పెద్ద దుమార లేపిండ్రు, కొనకమన్నారు, కొంటే నన్ను బదనాం చేస్తామన్నారు అంటే నేను పెద్దగా చెప్పిండు. నువ్వు భయపడకు, నేను ఆ వర్క్ ఎట్లాగైనా తీసుకుంటా అంటే డైరెక్టర్ చెప్తున్నాడు నాకు. అయితే ఆయన ఏం చేసాడు, ప్యానెల్ను మార్చిండు. మళ్ళా కొనే ప్యానెల్ ఉంటుంది కదా, కొనే మీటింగ్ వాళ్ళు ఉంటారు కదా, వీడిని తీసిపడేసాడు. ఎవడైతే నాకు అగేన్స్ట్ కొత్తవాడిని పెట్టిండు, బరోడా నుంచి తెచ్చిన వాడిని పెట్టాడు. వాడు స్కల్ప్టర్, నా ఫిదా. వాడు యాదగిరిరావు స్కల్ప్చర్ వాళ్ళతో మీ ఫ్యాన్. వాడు పెట్టాడు. ఓకే, డన్. అట్లా అయిపోయింది అది. ఆ వర్క్ మదర్ అండ్ చైల్డ్ వర్క్ ఎంత మంచి వర్క్ అండి. ఒక్కడు దొరికింది అప్పట్లో. చాలా గ్రేట్ కదా అసలు. అదే చాలా సంతోషం అనిపించిందా మొత్తం? సంతోషమా ఇంకేం ఎగిరి గంతేసిరా?
ఆ? మళ్ళీ అప్పట్లాగా ఏమైనా డాన్స్ చేసిర్రా? డాన్సులు చేయలే కానీ సంతోషం. మెమరీ ఇదే. ఇప్పుడు అమరవీర స్తూపానికి సంబంధించిందే గట్టిగా డాన్స్ వేసారు. అది ఇది ఇది వేరే కదా, అది మామూలు వస్తుంటాయి పోతుంటాయి, అవార్డులు వస్తుంటాయి పోతుంటాయి. కానీ తీసుకున్నాడు పెట్టిండని సంతోషం. కానీ డాన్స్ చేయలే. డాన్స్ చేయలేరు. ఎందుకంటే అప్పటికే ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇవన్నీ వస్తున్నాయి. ఏముందిలే అనిపించిందా? ఆ? అది కూడా ఒక అవార్డు. అది కూడా ఒక అవార్డు కలెక్షన్. కానీ వీళ్ళని కాదని వాడు ప్యానెల్ను మార్చి తీసుకున్నాడని సంతోషం ఒకటి ఉంది. ఇక్కడ విధవులు ఎన్నో అవార్డులు రివార్డులు ఇక్కడ చాలా వచ్చినాయి మీకు. ఎప్పుడు చాలా సంతోషం అనిపించింది మీకు? ఇది మెమొరల్ లేదు. పద్మశ్రీ వచ్చినప్పుడు అది మామూలుగా పద్మశ్రీలు వచ్చినాయి అవన్నీ, అది కూడా పెద్దగానే ఉంది. కానీ మెమోరీలు అప్పుడు ఎగిరినదే, అది మళ్ళీ ఎగిరలే ఇక్కడ. మళ్ళీ ఎగిరే పరిస్థితి లేదా? మళ్ళా మొన్న ఉద్యమకారులుగా గుర్తింపు. అది ఇక ఓల్డ్ ఏజ్ అవన్నీ కథలు. సీనియర్ మాదిరిగా ఉండడం, ధీమాగా ఉండడం. కాలర్ ఎగరేసుకున్నారా ఇట్లా? అరే వా, అంతే కదా. పడ్డ కష్టం అంతా కళ్ళ ముందు కనిపించిందా? వెరీ మచ్ వేరు. ఇంకా మీరు నాయన మీరు తోకండి సాలేదు. చాలా సంతోషంగా ఉన్నారు ఇవాళ. ఎన్నో పాత జ్ఞాపకాలు. అయ్యో జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాలన్నీ కూడా మా అందరితో పంచుకోవడం చాలా 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 సంతోషం. థ్యాంక్ యూ. సో ఇది అమరవీరుల స్తూపానికి న్యాయం చేసుడు. అమరవీరులు తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన తర్వాత వాళ్ళ ప్రాణాలు అర్పించినని వచ్చే జనరేషన్ కూడా తెలిసేటట్టు కేవలం అమరవీరుల స్తూపం మాత్రమే కాదు, తెలంగాణ బిడ్డ గోల్డ్ మెడల్లే కాదు, ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నారు. సో ఇంటర్వ్యూతో ఎన్నో మెమరీస్ మనతో పంచుకున్నారు కదా. సో ఇట్లాంటివి ఇంకెన్నో వీడియోస్ కూడా మీ ముందుకు వస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇహ తెలంగాణ.